తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 పథకాలను ప్రకటించి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజీవ్ గౌడ్ ఆరోపించారు. శనివారం నాడు తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీవ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు. బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లను హామీలను పూర్తిగా విస్మరించారని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలను హామీలను అమలు చేసి పై విధంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని రాజీవ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాచారి, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు అబ్దుల్ సలీం, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి సలీం గారికి, యువ నాయకుడు శ్రీధర్ గారికి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్ గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం ఒక నెల అయిపోతుంది. మరి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు దాకా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం, ఆరోగ్యలో బీసీ డిక్లరేషన్ అని చెప్పిపోయిన సంగతి మనందరం తెలుసు. మరి ఆ డిక్లరేషన్లో మాట లేదు, ఊసు లేదు. ఇప్పటిదాకా ఏం చెప్పిండు? వాళ్ళకు బీసీలకు మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 1,00,000 కోట్లతోటి సప్లైని ఏర్పాటు చేస్తాను. అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్లో పెట్టి బీసీలకు ఆదుకుంటామని చెప్పి, కానీ 24-25 బడ్జెట్లో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది. ఆ 8,000 కోట్ల రూపాయల్లో బీసీలకు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేవు. ఈ వచ్చే సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో తేలుతుంది. పెడతా అన్నదేమో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, పెట్టింది మాత్రం 8,000 కోట్లు. కానీ దాన్ని ఉపయోగించింది ఎంతో అనేది ఇప్పటిదాకా చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి రెండోది, మరి ఏమన్నాం? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ ప్రజాప్రతినిధులుగా 42% ఇస్తాను. ఈరోజు దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి, సర్పంచ్ల పీరియడ్ అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా ఎన్నికల మాట తీసుకోలేదు. కాబట్టి దీనిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బీసీలకు అనేక రకాల మోసాలు చేసిన ప్రభుత్వం, మోసం చేసిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పక తప్పదు. ఏం చెప్పినావు? గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్లలో బీసీలకు 42% కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పినావు, కాంట్రాక్ట్ వర్క్ ఇస్తా అని చెప్పినావు. ఒక్కరికన్నా ఒక్క బీసీ కాంట్రాక్టర్కు ఇచ్చిన దాఖలా లేదు. అదే మెగా కృష్ణారెడ్డికి, అదే రాఘవ కన్స్ట్రక్షన్కు, అదే అదానీకు, అదే అంబానీకి ఇచ్చుకుంటూ పోతున్నావు తప్ప బీసీలకు ఈరోజు దాకా ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా యువకులకు, ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినావు? 3 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి ఈరోజు దాకా ఒక నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసిన దాఖలా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అనేక మోసాలు, అనేక విషయాలు చెప్పిండు. ఏమన్నాడు? ఉన్నత చదువుల కోసం బీసీ విద్యార్థులకు 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. 10 లక్షలు వ్యాపారాలు చేసుకోనికే 10 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా బీసీలకు వ్యాపారం చేసుకోనికే కానీ, లేకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం కానీ ఇచ్చిన దాఖలా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పినాం. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాల అని చెప్పినాం. ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పినాం.
మరి దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ తాండూరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా మీరు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇన్ని గొప్ప మాటలు చెప్పినాం. జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి ఈ రోజు దాకా 33 జిల్లాల్లో కనీసం ఒక జీవో కానీ ఒక అడుగు వేసిన దాఖలాల్లో లేదు ఈ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆచార్య జయశంకర్ సార్ సంయుక్త భవనం అని ప్రతి జిల్లాకు 5 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో ఒక సంయుక్త భవనం కట్టమని చెప్పి దాన్ని ఊసేయలేదు, దాన్ని మాటే లేదు. అనేక మోసాలు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 13 నెలలు అవుతుంది. ఇంకా గొప్పలు చెప్పుకుంటూ ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇంకా దిగడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రజక సంఘ సోదరులకు ఒకరొకరికి 10 లక్షల రూపాయలు చొప్పున లాండ్రీ ఓపెన్ చేసుకునికే వాళ్ళకి 10 లక్షల రుణం ఇస్తుందని చెప్పేసి ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు. మరి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి దోబిఘాట్లు నిర్మించుకున్నారు రజక సోదరులు అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినాం. కనీసం నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా? నీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా? ఏడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గంలో దాదాపు 62% మంది బీసీలం ఉన్నాం. 62% మంది బీసీలము. హయ్యెస్ట్ కులం మాదే బీసీలది. కానీ మాకే మోసం చేస్తున్నారనే బాధతోటి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ప్రెస్ సోదరులకు కూడా అన్ని కూడా క్లియర్గా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌడ సోదరులకు ఏం చెప్పినాం? ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం 5 ఎకరాలు ఇస్తానని చెప్పేసి నీ యొక్క 420 హామీలలో చెప్పిన సంగతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది. ప్రతి గ్రామంలో ఒక్క గ్రామానికన్నా 5 ఎకరాలు కేటాయించినవా? ఈత చెట్ల కోసం 5 ఎకరాలు కేటాయించినవా? మరి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గొల్ల కుర్మలకు ఏం చెప్పినావు ఎన్నికల ప్రచారంలో? గొల్ల కుర్మలకు 2వ ఫేజ్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 100 రోజుల్లో చేస్తాను. 100 రోజుల గొర్రెల కుర్మలకు వాళ్లకు కట్టిన డబ్బులకు వాళ్ళు కట్టిన డీడీలకు వెంటనే 100 దినాల్లో వాళ్ళ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తానని చెప్పి అది కూడా మాట తప్పిన సంగతి ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఇక మాటకు వస్తే వడ్డరి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు మరి ఇలాంటి చేతి వృత్తికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఈ రోజు దాకా ఇచ్చే ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇచ్చే 2,000కే నీకు దిక్కు దివానా లేదు. వికలాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ ఇస్తాను, దానికి దివానా లేదు. మరి నీకు కొత్తగా ఇస్తా అని చెప్పేసి మరొకసారి మోసం చేసిన సంగతి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పద్మశాలీలకు ప్రతి జిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను. ప్రతి జిల్లాలో పద్మశాలీల గురించి మరి వీళ్ళు మెగా లూమ్ క్లస్టర్ చేస్తా అని దాన్ని మాట దాటేసింది. ఈ రోజు దాకా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు 34 మంది పద్మశాలి నేత కార్మికులు అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసుకున్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పని జూట మాట లేదు ఈ ప్రభుత్వం, చెప్పని జూట మాట లేదు, చెప్పనివి హామీలు లేవు. ఈ 420 హామీలు తీసుకొని రేపు ప్రజల్లోకి వెళ్తాం. రేపు ప్రజల్లోకి వెళ్ళి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ముదిరాజులకు ఈరోజు రాష్ట్రంలోనే ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. ముదిరాజు సోదరులు మరి వాళ్లకు ముదిరాజులకు బీసీ డీల నుంచి తీసి
బీసీలకు వేసేస్తున్నాయిగా 10 దినాల్లో కాంగ్రెస్ అధికారంలో రాగానే బీసీ డి నుంచి బీసీ ఏలకు వేసేస్తాం అందరికీ అని చెప్పేసి అలా ఆ విధంగా నా ముద్రా సోదరులకు మత్స్యకారులకు మోసం చేసిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇంకో పెద్ద అబద్ధం ఏం చెప్పిందంటే ఓబీసీ మంత్రిత్వ శాఖ వేస్తా అని చెప్పింది. ఓబీసీ కాదు, నేను తెలంగాణ కోసం ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ క్రియేట్ చేసి వాళ్ళ మినిస్ట్రీ చేస్తా అని చెప్పి మరి ఆ శాఖ కాదు, ఉన్న శాఖలే హోంశాఖ వేస్తలేడు, విద్యాశాఖ వేస్తలేడు, ఉన్న శాఖలే ఏమి నీకు దిక్కు దివానా లేదు, నువ్వు ఎంబీసీ శాఖ మంత్రి వేస్తున్నావు, దానిపై కూడా మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం తాండూరు నియోజకవర్గ ప్రజలకు, సరే మోసపోయి గోసపడ్డాం, మేము కూడా గోసపడుతున్నాం, ప్రజలు కూడా గోసపడుతుంది. ఈరోజు పరిపాలన కాంగ్రెస్ పరిపాలన చూసి ఇక్కడ వేసుకుంటే కూడా అప్ప వీళ్ళకు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అందరూ కూడా ఇబ్బంది పాలైన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈ తాండూరు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఒకటే, తాండూరు ఎమ్మెల్యే గారు దయచేసి బీసీల గురించి ఆలోచన చేయాలి. గతంలో రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ శ్మశాన వాటిక కోసం 74 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిందో ఈ రోజు దాకా ఆ పని ఎందుకు మొదలవుతలేదు? బీసీల శ్మశాన వాటిక కోసం 74 లక్షలు అని చెప్పేసి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయన కూడా అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు బీసీల కోసం బీసీల ఒక అభివృద్ధి కోసం ఆలోచన చేసి మరి రోహిత్ రెడ్డి గారు ₹1 కోటి పెట్టి ఒక బీసీ భవన్ని ఏర్పాటు చేసిన సంగతి మేమందరూ కూడా తెలుసు. మనం శంకుస్థాపన కూడా చేస్తున్నాం హైదరాబాద్ రోడ్ మీద. మరి దానికి కూడా ఇప్పటిదాకా పనులు ప్రారంభించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో బీసీ విద్యార్థులు చాలా మంది ఉన్నారు, హాస్టళ్లలో ఉండే పరిస్థితి లేదు. బీసీ భవన్ నిర్మిస్తే నా బీసీ బిడ్డలకు బీసీ విద్యార్థులకు అనేక విధంగా లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు రోహిత్ రెడ్డి గారు ₹1 కోటి ఎస్డిఎఫ్ కింద తెచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఏదైతే రోహిత్ రెడ్డి గారు గ్రామానికి 50 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో 50 లక్షల రూపాయలు ఇచ్చిన సంగతి ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. మరి దాంట్లో కొంతమంది పనులు చేసి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కొంతమంది పనులు చేసి ఆ చేసిన పనులు ఆ బీసీ సోదరులు ఆ బీసీ సర్పంచ్లు బీసీ ఎంపీటీసీలు చేసిన పనులకన్నీ కూడా ఈరోజు బిల్లు ఆపుతున్నది ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ బీసీలకు ఆ బీసీ సర్పంచ్లకు ఆ బీసీ కాంట్రాక్టర్లకు మీరు ఖచ్చితంగా మీరు ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందరూ కూడా తెలుసు, రోహిత్ రెడ్డి గారు బీసీల కోసం పనిచేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఉదాహరణకు మీకు చెప్తా కొన్ని విషయాలు. గ్రంథాలయ చైర్మన్గా ఒక బీసీ బిడ్డ అయిన మా మురళీగౌడ్కి ఒకసారి అవకాశం ఇచ్చిండు, తర్వాత నాకు అవకాశం ఇచ్చిండు. మరి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా దీపా నరసింహు గారు బీసీ బిడ్డ కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చిండు. మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీనివాచారి గారి సతీమణి గారికి కూడా అవకాశం ఇచ్చిండు. మరి అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్లుగా కూడా అవకాశం ఇచ్చిండు. మరి ఈ జిల్లాలో తాండూరు మున్సిపాలిటీలో 36 సీట్లు ఉంటే 36 వార్డులు ఉంటే దాంట్లో దాదాపు 22 వార్డులు బీసీ కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత మా రోహిత్ రెడ్డిది, మాది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరు చూసినట్లయితే ఇవన్నీ కేవలం బీసీలకు డైరెక్ట్ ఇస్తా అని మోసం చేసి, మరి ఇంకో విధంగా 6 గ్యారంటీలో కూడా మేమే మోసపోతున్నాం బీసీలను. ఏదైతే మహాలక్ష్మి అన్నవో 2500 అవి ఎగ్గొట్టినావు, పెన్షన్లు అన్నావు 4,000 రూపాయలు అవి ఎగ్గొట్టున్నావు, రైతు బంధు ఇస్తలేవు, రైతు బీమా బంద్ చేసినావు.